హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఉసిరికాయ పులిహోరని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా ఉసిరికాయలని తీసుకోవాలి, శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి. తరువాత ఉసిరికాయలోని విత్తనాన్ని తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఉసిరికాయ తినటం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. దీంట్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. హెయిర్ లాస్ అయ్యే వాళ్ళు ఉసిరి రెగ్యులర్గా తీసుకోవటం వల్ల హెయిర్ లాస్ కూడా తగ్గుతుంది. ముందుగా 1 కప్ రైస్ని శుభ్రంగా కడుక్కొని పొడి పొడిగా వండుకొని ఒక ప్లేట్లో తీసుకొని ఆరబెట్టుకోవాలండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని నేను చూపించిన విధంగా ఫోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. ఒక 20 సెకండ్స్ చేసుకుంటే చాలు, మరి పేస్ట్ లాగా చేయకూడదు. ఇదండి వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటే చాలు. ఇలా కాకుండా తురుముకోవచ్చండి. 2 విధాలుగా ఏదైనా చేసుకోవచ్చు. తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. వీటిని దోరగా వేయించుకోవాలండి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ వేరుశనగపప్పు, ఇంకా తాలింపు గింజలు కూడా వేసుకోవాలండి. అంటే పచ్చిశనగపప్పు, మినపప్పు వేస్తాం కదా, అవి కూడా. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత కొంచెం 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఎండుమిర్చిని కూడా 2 విరిచి వేసుకోవాలండి. తాలింపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసేసుకొని దాంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఒక 10 సెకండ్స్ వేగిన తర్వాత మనం ఉసిరి పేస్ట్ని దీంట్లో కలుపుకోవాలండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇప్పటికే స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే దీన్ని కలుపుకోవాలి, లేకపోతే ఉసిరిలో ఉండే పోషకాలన్నీ పోతాయి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న నువ్వుల మిరియాలు ఉన్నాయి కదండి, అది కూడా వేసేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చిని కూడా చీల్చి వేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి అన్నము, అది కూడా కలుపుకొని ఉసిరి పేస్ట్ బాగా అన్నానికి పట్టేలాగా కలుపుకోవాలి. ఇంకా అంతే, ఉసిరి పులిహోర